ఆహా, వచ్చారా? ఇప్పటికి ఇల్లు గుర్తొచ్చిందనమాట. ఎప్పుడు వెళ్ళారండి? అదేమిటి కారు సర్వీసింగ్ చేయించి వస్తానని చెప్పాను కదా, నేను అలా అడుగుతావు నువ్వు? కారు సర్వీసింగ్ చేయించుకొస్తానని లేదు, ఇచ్చేసి వస్తానన్నారు. రావడం మానేసి అక్కడే ఉండిపోయారు. మెకానిక్ మనకు తెలిసినవాడే, తొందరగా చేసి ఇస్తానంటే అక్కడ ఉన్నాను. ఇవాళ ఆదివారం కదా, ఇల్లంతా సర్దుకుందామని చెప్పాను కదా. శ్రావణ మాసం వస్తోంది, అంతా దులుపుకుని చేసుకోవద్దా? ఇల్లంతా పనంతా నాకు మీద వదిలేసి వెళ్ళిపోయారు అంతే. ఉత్తిన నాటకాలు నేను నాకు తెలియదా ఏంటి మీ సంగతి? అది కాదే, మెకానిక్ గురువుగారు మీరు వెళ్ళడానికి 40 నిమిషాలు పడుతుంది, రావడానికి 40 నిమిషాలు పడుతుంది, ఒక గంట ఆగితే మీ కారు సర్వీసింగ్ ఇచ్చేస్తానని చెప్పాడే, అందుకే ఉన్నాను అక్కడ. అతను ఉండమనగానే మీరు ఉండిపోతారా? గుర్తుండాలి కదా, ఇంట్లో అయ్యో ఎంత పని పెట్టుకుంది, పాపం దానికి సాయం ఉండదు. గంట 40 నిమిషాలు, గంటన్నర ఎంతో కొంత వెళ్ళి వస్తారు. లేదు సాయంత్రం అతను తెమ్మంటే తెచ్చిస్తాడు కదా, అంత తెలిసినతనే కదా. అంటే మీకు ఇక్కడ పని చేయకూడదు, నాకు సాయం చెయ్యకూడదు, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు ఎంతవరకు చేయగలవో నీ పని అంతవరకు చేసుకోవాలి, మిగతా పని ఉదయం చేసుకుంటాం కదా. ఆహా, మీ వంతు పని అట్టే పెట్టాలా? మీకు తెలుసు కదా నాకు పెండింగ్ అంటే ఇష్టం ఉండదని, అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటే గానీ మనశ్శాంతి ఉండదని మీకు తెలుసుండి అతను చెప్పడమే తడవు ఉండిపోయారు అంతే. వచ్చేపోయే వాళ్ళతో సోది కబుర్లు కొట్టుకోవడం, అందరికి హితోపదేశాలు ఇచ్చుకోవడం, ఇవన్నీ సరిపోతాయి. పరోపకారాలు బాగానే చేస్తారు, నాకు మాత్రం ఇంట్లో చిన్న ఉపకారం చేయాలంటే కూడా చాలా బాధ వచ్చేస్తుంది. మీకేంటో ఓ గంట కోసం కదా ఉన్నాను అక్కడ, కాకపోతే నేను వచ్చినేటి ఈ గంటలో ఏం పని అయిపోద్ది అని నా పని నాకు వదిలేసి నేను చేసుకుంటాం కదా. నేను చేయమని చెప్పాను. ఇలా అంటారని నాకు తెలుసు, అందుకే ఇవాళ 5-6 ట్రిప్పులు బట్టలు ఉతికేసాం. అవన్నీ అక్కడ కుర్చీలో ఉన్నాయి, అవన్నీ శుభ్రంగా మేడమేకి తీసుకెళ్లి ఆరేసి, అవన్నీ ఆరిన తర్వాత మళ్ళీ శుభ్రంగా మడతెట్టి అల్మారలో సర్దియండి, మీ వంతు పని అయిపోతుంది. 5-6 ట్రిప్పులు బట్టల అవన్నీ ఆరేసి తెచ్చి మళ్ళీ బట్టలు పెట్టాలి లోపల, అయిపోతుంది ఆ పని. ఇంకా లేకపోతే అన్ని పనులు చేసేసి మీరు వచ్చేసరికి సాధారణంగా ఆహ్వానం పలుకుతాం. అక్కడేమో 3 గంటల సేపు ఏసీలో కూర్చుని ఏసీ కారులో వచ్చారు, ఇక్కడేమో నేను పిచ్చిదానిలాగా అన్నీ చేసుకుంటున్నాను. కానివ్వండి. ఏం చేస్తానంటే తప్పుతుందా?